నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని ఆటో డ్రైవర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినందుకు ఎమ్మెల్యే కోటమిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో స్వయంగా మాట్లాడి రోజుకి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చవుతుంది, పోలీసులు ఫైన్లు వేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆదాయం ఉండడం లేదని, అప్పుల పాలవుతున్నామని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అతి త్వరలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డిని నెల్లూరుకి ఆహ్వానించి ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. మీ సమస్యలపై నేరుగా అధికారులతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోటమిరెడ్డి హామీ ఇచ్చారు. ఆటోల మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నా, దయచేసి ఆటో యొక్క డ్రైవర్ల పట్ల అందరూ కూడా సానుకూల ధోరణితో వ్యవహరించండి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అధికారుల వల్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు కూడా వాడు తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా నేరుగా అధికారులకు తెలియజేసి ఆ యొక్క పొరపాట్లు పునరావృతం కాకుండా చేస్తానని మాట ఇస్తూ, అదేవిధంగా ఆటో ఎక్కడో దగ్గర ఆగినప్పుడు ఆటో అటు ముందుకి వెనక్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ అడ్డు ఉంటే తీయాల్సిందే. ఆ తీసే పరిణామ క్రమంలో కొంచెం కఠిన చర్యలకి కొంతమంది అధికారులు పాల్పడుతున్నారు. దానివల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. రోజంతా కష్టపడితే, రోజంతా తిరిగితే వచ్చేదే చాలా తక్కువ. ఆ పరిస్థితుల్లో అదనంగా వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడితే వాళ్ళ కుటుంబాలు శిథిలమైన పరిస్థితి. కాబట్టి అధికార యంత్రాంగం కూడా సానుకూలంగా ఆలోచన చేసేదానికి చేయాలని మాట చెబుతూ, అతి త్వరలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారితో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆటో డ్రైవర్ల ఆకాంక్షలు, కోరికలు, మనోభావాలు గుర్తించి దాంట్లో ఏది చేయగలుగుతాం, ఏది చేయలేం అన్న విషయం మీద స్పష్టత ఇస్తానని చెప్పని చెప్తాను. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. Please subscribe to N3 TV.